యూటిలైజింగ్ ది విశాఖపట్నం ఎయిర్పోర్ట్. సో మనకి దీనికి నష్టం లేదు. 10 years moratorium, you amend it for 11 years and operate here this for another 1 year, at least partly. International flights you operate from Bhogapuram. బట్ ఉన్న ఫెసిలిటీస్ ని మనకి ఎక్కడో బ్రహ్మాండంగా ఉండాలి, ఎంతో అత్యంత అద్భుతమైన, ఎవరికి కావాలి అత్యంత అద్భుతమైన, యూ వాంట్ టు హ్యావ్ ఎ గ్రానైట్ టైలింగ్ అండ్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. మనకు కావాల్సింది సేఫ్ జర్నీ కావాలి, తొందరగా వెళ్ళటానికి. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే మనం ఇక్కడ హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరితే ఎయిర్పోర్ట్కి చేరుతాం. ఇప్పుడు 2 hours ముందే బయలుదేరితేనే చేరుతామో లేదో కూడా తెలియదు. మీకు ఇక్కడ హనుమంతవాక జంక్షన్ లోనే ఐ వాజ్ స్టాండర్డ్ ఫర్ 45 minutes. యూ విల్ నాట్ బిలీవ్. So that is the situation. Subsequently it may improve. That's a different issue. But ఉన్నదాన్ని మానేసుకుని లేని దాని గురించి మనం ఏదో తాపత్రపట్టం ఎంతవరకు సబబది. సో ఇది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే గౌరవ విమాన శాఖ మంత్రివర్యులు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మనకి అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లేకపోవడం ఏంటండి. ఓ పక్కన గూగుల్ సంస్థ ఉంది, వైజాగ్ అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పి విశాఖపట్నము ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేరు ప్రఖ్యాత కలిగిన ప్రదేశము, ఊరు. వాళ్ళు వైజాగ్లో ఎయిర్పోర్ట్ లేదంటే ఎంత చిన్నతనం కింద ఉందో నాకే చాలా బాధగా ఉంది. వెరీ ఆనెస్ట్ విత్ యూ. 62 years కాపురం చేసిన తర్వాత ఇప్పుడు డైవర్స్ ఏంటండి? దాని అర్థం ఉందా? అట్లీస్ట్ డైవర్స్ వద్దు, కనీసం కొంచెం ఏదో కలిసిమెలిసి ఉందామన్నట్టు అన్నా దట్స్ బెటర్. ఓకే.